ఓం గం గం గణపతి నమః గణపతియే నమః. హ్యాపీగా 4 లక్షల సార్లు చేసుకుంటే ఏ విఘ్నాలైనా తొలగిపోతాయి. హ్మ్. గరికతో రోజు ఒక అష్టోత్తరంతో రోజు పూజ చేసాం. అష్టోత్తరంతో ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి నమః గరిక వేస్తూ చేసావు. లేకపోతే గణపతి అష్టోత్తరం చెప్పుకుంటూ వేసావు. హ్యాపీగా 9 రోజులు నువ్వు గరికతో పూజించు గణపతిని. హ్మ్. ఒక పసుపు గణపతిని పెట్టి హ్యాపీగా 9 రోజులు చెయ్యి. 9 రోజుల తర్వాత నీలో ఉన్నటువంటి మాలిన్యాల్ని, నీలో ఉన్న మురికిని, నీలో ఉన్న డస్ట్‌ని, నీలో ఉన్న మసకబారినతనాన్ని తొలగించేవాడే వినాయకుడు. హ్మ్. వినాయకుడు అంటే గట్టిగా మనకి సాధనలో వినాయక సాధన, విఘ్నేశ్వర సాధన చేసిన తర్వాత మనకి జీవితం ఎలా కనిపిస్తుందంటే, ఒక మిర్రర్ ఉంటుంది మన ముందర. హ్మ్. ఆ మిర్రర్‌కి ఏదో డస్ట్ అంటుకొని ఉంటుంది. డస్ట్ క్లీన్ చేసిన తర్వాత అవతలకి ఎట్లా క్లీన్‌గా కనిపిస్తుందో, మన జీవితం పైన మనకి స్పష్టత, మన జీవితం పైన సరైన అవగాహన, మన జీవితం పైన ఒక కమాండింగు ఇవన్నీ రావాలి. మన రోడ్ మ్యాప్ హ్యాపీగా బాగా కనిపించాలి. మనం వెహికల్‌లో వెళ్తున్నాం. గ్లాస్ క్లీన్‌గా ఉంటే రోడ్ ఎలా క్లీన్‌గా కనిపిస్తుందో, మన జీవితం అనే రోడ్ మ్యాప్‌ని హ్యాపీగా కనిపించాలంటే గణపతిని ఉపాసన చేయాలి. మీ జీవితానికి కావాల్సిన మ్యాప్ అంతా క్లారిటీగా ఉండాలంటే గణపతి ఉపాసన చేయాల్సిందే. హ్మ్. గణపతి ఉపాసన చేయటం కాదు, ఆ శక్తిని నింపుకోవాలి. ఆ నింపుకోవాలంటే ఫిజికల్‌గా స్ట్రెంగ్త్ రావాలి.